హాయ్ ట్రైనీలు, స్వాగతం. ఈ సెషన్లో మనం న్యూమాటిక్ కాంపోనెంట్లను గుర్తించడం, ఎయిర్ కంప్రెసర్ నిర్మాణం మరియు వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి నేర్చుకుంటాం. ఈ సెషన్ ముగింపులో మీరు న్యూమాటిక్ సిస్టంలో పనిచేసే ఎయిర్ కంప్రెసర్ నిర్మాణం, భాగాలు మరియు పని సూత్రం గురించి స్పష్టమైన అవగాహనని పొందగలుగుతారు మరియు FRL వంటి ఈ సిస్టంలో నిమగ్నమైన వివిధ ముఖ్యమైన పరికరాలను కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఫిల్టర్, రెగ్యులేటర్ మరియు ల్యూబ్రికేషన్ యూనిట్, వివిధ రకాల న్యూమాటిక్ వాల్వ్లు మరియు యాక్చువేటర్లు, న్యూమాటిక్ సిలిండర్. ఎయిర్ కంప్రెసర్ ఒక ప్రధాన పరికరం మరియు ఇది న్యూమాటిక్ సిస్టంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కంప్రెస్డ్ ఎయిర్ అనేది న్యూమాటిక్ సిస్టమ్ యొక్క ప్రధాన పని మాధ్యమం మరియు అది కంప్రెసర్ ద్వారా నిరంతరం సరఫరా చేయబడుతుందని మనకు తెలుసు. న్యూమాటిక్స్ కాకుండా ఇది అనేక ఇంజనీరింగ్ యంత్రాలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కంప్రెసర్ సమర్థవంతంగా పనిచేయడానికి సిలిండర్, న్యూమాటిక్ వాల్వ్, రెగ్యులేటర్ వాల్వ్, డ్రెయిన్ వాల్వ్ మరియు మోటార్ వంటి చాలా భాగాలు ఉపయోగించబడతాయి. ఉత్తమ అవుట్పుట్ కోసం, సిస్టమ్ యొక్క ప్రభావవంతమైన అవుట్పుట్ కోసం ఎయిర్ కంప్రెసర్ దాని వాంఛనీయ శక్తి మరియు సామర్థ్యంతో పనిచేయాలి. కంప్రెసర్లో చాలా భాగాలున్నాయి. వీటిని వివరంగా చూద్దాం. మోటారు యంత్రాన్ని శక్తివంతం చేయడానికి ఎయిర్ కంప్రెసర్కు ఎలక్ట్రిక్ మోటార్ అవసరం. మోటార్ ప్రాథమికంగా 2 బెల్ట్లను ఒక పుల్లీని నడుపుతుంది. ఇది మోటార్ నుండి పంప్ పిస్టన్లకు శక్తిని బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. అలాగే ఇలా ఫ్లైవీల్ మరియు క్రాంక్ షాఫ్ట్ ద్వారా చేయబడుతుంది. మోటార్ను ఓవర్లోడ్ చేయకుండా నిరోధించడానికి మ్యాగ్నెటిక్ స్టార్టర్ను ఇన్స్టాల్ చేయడం ఒక ముఖ్యమైన విషయం. ట్యాంక్ ఇది కంప్రెస్ చేయబడే గాలిని నిల్వ చేసే కంప్రెసర్ భాగం. ఇది ఎయిర్ కంప్రెసర్లో అతిపెద్ద భాగం మరియు ఇది పెద్ద నిర్మాణ అవసరాల కోసం 1 నుండి 10 గ్యాలన్లు లేదా అంతకంటే ఎక్కువ వరకు ఉంటుంది. ట్యాంక్ సాధారణంగా ఉక్కుతో తయారు చేయబడుతుంది. ప్రెషర్ స్విచ్ రిసీవర్ ఫ్యాక్టరీ సెట్ పరిమితిని చేరుకున్నప్పుడు ప్రెషర్ స్విచ్ ఆటోమేటిక్గా మోటార్ను ఆపివేస్తుంది. పీడన స్థాయి ముందుగా సెట్ చేయబడిన స్థాయికి పడిపోయిన తర్వాత ప్రెషర్ స్విచ్ మోటార్ను పునఃప్రారంభిస్తుంది. కాబట్టి కంప్రెసర్ ద్వారా గాలి పంపింగ్ను పునఃప్రారంభిస్తుంది. ఇది ట్యాంక్లో ఎంత పీడనాన్ని తీసుకోవచ్చో నియంత్రించే అత్యవసర స్విచ్గా కూడా పనిచేస్తుంది. డ్రెయిన్ వాల్వ్ పేరు సూచించినట్లుగా ఇది ట్యాంక్ లోపల చిక్కుకున్న చమురు, ధూళి, తేమ మరియు ఇతర శిథిలాలను తొలగిస్తుంది. ఎయిర్ కంప్రెసర్ యొక్క సాధారణ నిర్వహణ మలినాలను మరియు ఉపయోగం నుండి చెత్తను ట్యాంక్ నుండి తొలగిస్తుంది. తేమ మరియు ఆయిల్ ఫ్లాగ్ కారణంగా ఉత్పన్నమయ్యే తుప్పును నివారించడానికి సాధారణంగా ఉపయోగిస్తారు. ప్రెషర్ గేజ్ ఈ గేజ్ ఎయిర్ కంప్రెసర్ ట్యాంక్ లోపల సంపీడన ఎయిర్ ప్రెషర్ కొలుస్తుంది. ఎయిర్ ప్రెషర్ కొలత నియంత్రణ సాధారణ పరిమితి కంటే ఎక్కువగా ఉంటే అది ఎయిర్ కంప్రెసర్ను తనిఖీ చేయడానికి లేదా గేజ్ మరింత ఎక్కువ పీడనానికి చేరుకునే లోపు కుదింపును ఆపడానికి హెచ్చరిక సంకేతాన్ని ఇస్తుంది. దీనికి విరుద్ధంగా సాధారణ అనుమతించబడిన కొలత కంటే ప్రెషర్ రీడింగ్ చాలా తక్కువగా ఉంటే ట్యాంక్లో లీక్ వంటి కంప్రెసర్ సమస్యను కూడా సూచిస్తుంది. మరిన్ని సమస్యలు మరియు ప్రమాదాలను నివారించడానికి ఇది కూడా వెంటనే తనిఖీ చేయాలి. ఇన్లెట్ పోర్ట్ ఈ పోర్ట్ కంప్రెసర్ ఇన్లెట్ వాల్వ్ వైపు ఇన్లెట్ గాలిని నడిపించడానికి ఉపయోగించబడుతుంది. ఇన్లెట్ వాల్వ్ అసెంబ్లీ ఇన్లెట్ వాల్వ్ అసెంబ్లీలో వాల్వ్ ప్లేట్ మరియు వాల్వ్ స్ప్రింగ్ ఉంటాయి. ఇన్లెట్ వాల్వ్ కంప్రెసర్ యొక్క సిలిండర్ వైపు గాలి ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. పిస్టన్ క్రిందికి కదులుతున్నప్పుడు లోపలికి గాలిని అనుమతించడానికి ఇది క్రిందికి తెరుచుకుంటుంది.
ఇన్లెట్ వాల్వ్ను సరైన స్థితిలో ఉంచడానికి వాల్వ్ ప్లేట్ ఉపయోగించబడుతుంది. కూలింగ్ ఫిన్లు సిలిండర్ నుండి చుట్టుపక్కల వరకు ఉష్ణ బదిలీని నిర్ధారించడానికి సిలిండర్ బాడీ నుండి అందించబడిన పొడిగించిన భాగం కూలింగ్ ఫిన్లు. సాధారణంగా వీటిని అల్యూమినియంతో తయారు చేస్తారు. డిశ్చార్జ్ పోర్ట్ డిశ్చార్జ్ లైన్ వైపు డిశ్చార్జ్ గాలిని మార్గనిర్దేశం చేసేందుకు కంప్రెసర్ సిలిండర్ పైభాగంలో అందించిన ఓపెనింగ్ ఇది. డిశ్చార్జ్ వాల్వ్ అసెంబ్లీ ఇది డిశ్చార్జ్ వాల్వ్ ప్లేట్ మరియు వాల్వ్ స్ప్రింగ్ కలిగి ఉంటుంది. వాల్వ్ ప్లేట్ డిశ్చార్జ్ వాల్వ్ను సరైన స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. పిస్టన్ దాని పైభాగానికి చేరుకున్నప్పుడు అధిక పీడన గాలిని విడుదల చేయడానికి వాల్వ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ కంప్రెసర్లో ఎయిర్ ఫిల్టర్ చాలా ముఖ్యమైన భాగం. కంప్రెసర్ సిలిండర్ లోపల దుమ్ము మరియు ధూళి ప్రవేశించకుండా నిరోధించడానికి ఇది సహాయపడుతుంది. కంప్రెసర్ యొక్క సక్షన్ ముగింపులో ఫిల్టర్ అందించబడుతుంది. సేఫ్టీ వాల్వ్ స్టోరేజ్ ట్యాంక్ సామర్థ్యం కంటే ఎక్కువ గాలి పీడనం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎయిర్ స్టోరేజ్ ట్యాంక్ లేదా ఎయిర్ అవుట్లెట్ లైన్లో సేఫ్టీ వాల్వ్ అందించబడుతుంది. రెగ్యులేటర్ సాధారణంగా అధిక పీడన గాలి ప్రవాహాన్ని నియంత్రించడానికి డిశ్చార్జ్ ట్యూబ్లో ఎయిర్ రెగ్యులేటర్ అందించబడుతుంది. చెక్ వాల్వ్ లేదా నాన్ రిటర్న్ వాల్వ్ ఎన్ఆర్వి మరియు అన్లోడెడ్ ట్యూబ్ ఎయిర్ రిసీవర్ ట్యాంక్ మరియు కంప్రెసర్ హెడ్ మధ్య బైపాస్ లైన్లో వన్ వే చెక్ వాల్వ్ అందించబడుతుంది. ప్రారంభ సమయంలో అన్లోడ్ జరుగుతున్నప్పుడు ఇది రిసీవర్ ట్యాంక్ వైపు అధిక పీడన గాలిని తెరిచి ప్రవేశపెడుతుంది. చెక్ వాల్వ్ యొక్క ఇన్లెట్ పోర్ట్ వద్ద అన్లోడర్ ట్యూబ్ కనెక్ట్ చేయబడింది మరియు వాల్వ్ ఒక దిశలో మాత్రమే తెరవబడుతుంది, అనగా కంప్రెసర్ టాప్ నుండి రిసీవర్ ఎయిర్ ఫ్లో వరకు. ఈ సమయంలో అధిక పీడన గాలి అన్లోడర్ ట్యూబ్ ద్వారా ట్యాంక్ వైపు దించబడుతుంది. కంప్రెసర్ ఫ్యాన్ కంప్రెసర్కు తగినంత కూలింగ్ గాలిని అందించడానికి క్రాంక్ షాఫ్ట్ల యొక్క ఒక చివరన కంప్రెసర్ ఫ్యాన్ కనెక్ట్ చేయబడింది. ఇది కంప్రెసర్ వేడెక్కడాన్ని నిరోధిస్తుంది. ఎయిర్ కంప్రెసర్లు పీడనంతో కూడిన ట్యాంక్లో గాలిని సేకరిస్తాయి మరియు నిల్వ చేస్తాయి. అలాగే మోటరైజ్డ్ యూనిట్కు జోడించబడిన గాలి నిల్వ ట్యాంక్ లోపల తగిన పీడన స్థాయిలను సాధించడానికి పిస్టన్లు మరియు వాల్వ్లను ఉపయోగిస్తాయి. వినియోగదారుకు గాలి పీడనాన్ని కూడా అందించగల కొన్ని రకాల పిస్టన్ కంప్రెసర్లు ఉన్నాయి. ఆటోమేటిక్ కంప్రెసర్లు, కంబషన్ ఇంజిన్ కంప్రెసర్లు. ఇవి గాలిని లోపలికి అనుమతించడానికి మరియు నిల్వ ట్యాంక్లో గాలిని పీడనం చేయడానికి పిస్టన్ యొక్క అప్ అండ్ డౌన్ స్ట్రోక్ ను ఉపయోగిస్తాయి. ఇతర పిస్టన్ కంప్రెసర్లు డయాఫ్రమ్, ఆయిల్ ఫ్రీ పిస్టన్ ను ఉపయోగిస్తాయి. ఇవి గాలిని లోపలికి లాగుతాయి మరియు సేకరణ సమయంలో గాలిని బయటకు వెళ్లనివ్వకుండా అధిక పీడనం కలిగిస్తాయి. ఎయిర్ కంప్రెసర్ పారిశ్రామిక ఉపయోగం కోసం అపారమైన పీడన వాయువులను నిల్వ చేయగల సామర్థ్యం ఉన్న నిల్వ ట్యాంకులలో తీవ్ర పీడనాన్ని నిర్మించగలదు. కంప్రెసర్ను చూసి సాధారణ కంప్రెసర్లో ఉపయోగించబడిన వివిధ భాగాలను గుర్తిద్దాం. గుర్తించబడిన పేర్ల గుర్తింపును రికార్డ్ చేసి తనిఖీ చేయండి. మనమిప్పుడు ఫిల్టర్, రెగ్యులేటర్, ల్యూబ్రికేటర్ ఎఫ్ఆర్ఎల్ యూనిట్ గురించి చూద్దాం. ఎఫ్ఆర్ఎల్ అసెంబ్లీలు ఎయిర్ ఫిల్టర్లు, ప్రెషర్ రెగ్యులేటర్లు మరియు ల్యూబ్రికేటర్ల ప్రీ ప్యాకేజ్డ్ లేదా మాడ్యులర్ అసెంబ్లీలు. కంప్రెసర్ నుండి బయలుదేరే గాలి మురికిగా, తేమగా ఉంటుంది మరియు కొన్ని ఇతర విదేశీ మలినాలతో భారీ పీడన వైవిధ్యాలను కలిగి ఉంటుంది. వీటిని క్లియర్ చేయకపోతే మొత్తం న్యూమాటిక్ సిస్టమ్ దెబ్బతింటుంది.
FRL యూనిట్లో అబ్జార్బెంట్ ఫిల్టరింగ్ ఎలిమెంట్ కలిగి ఉన్న ఫిల్టర్ యూనిట్ గతంలో పేర్కొన్న మలినాలను ఫిల్టర్ చేయడం. దీని తర్వాత రెగ్యులేటర్ యూనిట్ సిస్టంలోకి పంపిన గాలి పీడనాన్ని నియంత్రిస్తుంది. చివరగా ల్యూబ్రికేటర్ యూనిట్ ఈ పీడన గాలికి ఆటమైజ్డ్ ల్యూబ్రికెంట్ ను చక్కగా కలుపుతుంది. దీని కారణంగా సిస్టంలోని కదిలే భాగాలు ల్యూబ్రికేట్ చేయబడి పరికరాల జీవితకాలాన్ని మరియు సామర్థ్యాన్ని పెంచుతాయి. సిస్టంలో ఉపయోగించే ద్రవం యొక్క ప్రవాహం మరియు పీడనం యొక్క దిశను నియంత్రించడానికి, రెగ్యులేట్ చేయడానికి, ప్రారంభించేందుకు, ముగించడానికి లేదా మార్చడానికి ఉపయోగించే పరికరాలు వాల్వులు. న్యూమాటిక్స్ లోని వాల్వులు వాటి పనితీరు ప్రకారం సమూహం చేయబడతాయి. అవి డైరెక్షనల్ కంట్రోల్ వాల్వులు, నాన్ రిటర్న్ వాల్వులు, ప్రెషర్ కంట్రోల్ వాల్వులు మరియు ఫ్లో కంట్రోల్ వాల్వులు. న్యూమాటిక్ యాక్చువేటర్లు అనేది ఉపయోగకరమైన పనిని నిర్వహించడానికి, సంపీడన గాలి యొక్క పీడన శక్తిని యాంత్రిక శక్తిగా మార్చడానికి ఉపయోగించే పరికరాలు. లీనియర్, రోటరీ మరియు ఆసిలేటర్ మోషన్ చేయడానికి న్యూమాటిక్ సిలిండర్లను ఉపయోగించవచ్చు. న్యూమాటిక్ యాక్చువేటర్లో 3 రకాలున్నాయి. అవి లీనియర్ యాక్చువేటర్ లేదా న్యూమాటిక్ సిలిండర్లు, రోటరీ యాక్చువేటర్ లేదా ఎయిర్ మోటార్లు మరియు పరిమిత యాంగిల్ యాక్చువేటర్లు. న్యూమాటిక్ కాంపోనెంట్లను గుర్తించడం, ఎయిర్ కంప్రెసర్ నిర్మాణం మరియు వర్కింగ్ ప్రిన్సిపల్ అనే అంశంతో మనం ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. న్యూమాటిక్ సిస్టంలో పనిచేసే ఎయిర్ కంప్రెసర్ నిర్మాణం, భాగాలు మరియు పని సూత్రాన్ని మీరు ఇప్పటికీ తెలుసుకున్నారు. మరియు FRL అంటే ఫిల్టర్, రెగ్యులేటర్ మరియు ల్యూబ్రికేషన్ యూనిట్ వంటి ఈ సిస్టంలో నిమగ్నమైన వివిధ ముఖ్యమైన పరికరాలను మరియు వివిధ రకాల న్యూమాటిక్ వాల్వులు మరియు యాక్చువేటర్లు, న్యూమాటిక్ సిలిండర్ గురించి కూడా మనం తెలుసుకోవాలి.